హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు చికెను వంకాయ చేస్తానండి. సింపుల్గా చికెను వంకాయ. దీంట్లో పచ్చిమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయి, పెప్పరు అంటే మిరియాలు ఇవన్నీ మిక్సీ కొట్టి కలిపేసి పెట్టుకున్నానండి. అంటే మనం కర్రీస్లో వేయవసరం లేదు. ఇవి వంకాయ అండి, ఒక ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి. ఎందుకు వచ్చిందంటే మా వారు నీకు చికెన్ తినడం ఇష్టం లేదని వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇట్లా వండుతున్నావా అంటారు. కానీ తర్వాత కూడా ఇట్లాగే బాగుందంటారు. చాలా బాగుంటుందండి వంకాయ వేసి చికెను. ఇవి వేస్తుందంటే కొంచెం ఉంది కదండి, అందుకని పిల్లలు తినరు, మా వారికే. ఇవి నేరేడు పళ్ళు అండి. నేరేడు పళ్ళు తింటున్నారా? నేరేడు పళ్ళు ఎక్కువ తినాలండి. ఎందుకంటే మనం ఫుడ్లో ఏమన్నా చిన్న చిన్న పీసెస్ కానీ, దారాలు కానీ, ఎంటుకలు కానీ మనకు తెలియకుండా ఏమన్నా వెళ్ళినా కానీ ఇవి మొత్తం తీసుకొచ్చేస్తాయి అంటండి. మనకి సంవత్సరానికి 12 నెలలు కదండి. అంటే ఒక్క నెలకి 10 కాయలు చొప్పున మనం 120 కాయలు తినాలంటండి సంవత్సరానికి. ఇంకా సంవత్సరం మొత్తం హెల్తీగా ఉంటామంట. అంటే మన కడుపులో ఏం డస్ట్ ఉన్నా కానీ ఇది చీపురుతో ఊడ్చుకొచ్చేసినట్టు తీసుకొచ్చేస్తుంది అంటండి. అంత ఆయుర్వేదం అంట. ఈ ఎక్కువ మనకి ఇక్కడ పండవంటండి. తిరుపతి నుంచి వస్తాయి అంట, చిత్తూరు జిల్లా నుంచి. కొంచెం నలిగినట్టు ఉన్నాయి అప్పుడప్పుడు. చాలా బాగున్నాయి. నేను అడిగే అంకుల్ గారు, ఇక్కడ మీకు చెట్లు ఉండవు కదా, ఎట్లా అమ్ముతారు అని అంటే మా వారు చెప్తున్నారు అన్నీ అడుగుతావు అని. ఇక్కడి నుంచి కాదమ్మా, ఇట్లా చిత్తూరు జిల్లా నుంచి ట్రైన్కి వస్తాయి అని చెప్పారు. అంటే మాకు ఊర్లో చెట్లు ఉంటాయి కదండి, ఇక్కడ అన్ని చెట్లు ఉండవు కదా, ఇన్ని కాయలు ఎలా అమ్ముతున్నారా అని నాకు డౌటు. సరే అండి, మీరు కూడా తినండి ఇవి. ఈ గింజలు కూడా అట్టు పెట్టుకోండి. ఈ గింజలతో కూడా జ్యోతి ఒకటి చూపిస్తుంది మీకు. అవి తిన్నాక పారేవాకండి. మంచిగా కడిగి సాల్ట్ నీళ్ళు మంచిగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో పోకుండా ఇంట్లోనైనా, వరండాలోనైనా, మన బాల్కనీలోనైనా ఎక్కడైనా ఆరబెట్టిండండి. ఆ గింజలతో కూడా మంచి ట్రీట్మెంట్ ఉందండి. అది కూడా చెప్తాను. గింజలు పారేసుకోవాకండి. రండి చికెను వంకాయ చేద్దాం. స్టవ్ అంటించుకున్నామండి. ఆయిల్ పోస్తున్నాను. పల్లి ఆయిల్ కాదు, మామూలు ఆయిలే పోస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న వంకాయలండి. పసుపు వేసుకుందామండి. ఇది మనం ఇంట్లో కట్టించుకున్నదండి, కొంచెం చాలు. ఈ చికెన్లో అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు అన్నీ కలిపేస్తున్నాయండి. మనం అందుకే దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయవసరం లేదు. ఇలా ఉడకది మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇది మనం నాన్ వెజ్లోకి సపరేట్ తీసుకున్న కారం అండి.
చికెన్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఇంక కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇట్లా మంచిగా కలుపుకున్నాక వంకాయలు కూడా ఇప్పుడు వేసేసుకుందామండి. ఈజీ కర్రీ టేస్ట్ మట్టి చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక 2 మినిట్స్ మగ్గినాక చూసి కొంచెం వాటర్ పోసుకుందామండి. చూద్దామండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒక 7 మినిట్స్ అట్లా ఉడికించుకుందామండి. చూద్దామండి. ఇది ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడరు, దాల్చిన చెక్క, యాలకులు, అంతేనండి. ఒక స్పూన్ వేసుకుందాం. ఇంతేనండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని తీసేసుకుందాం. తీసినాక రెడీ అయిపోయినాక మనం సర్వింగ్ బౌల్లో తీసి చూద్దామండి. చామగడ్డ కూడా చూడండి అండి. చామగడ్డ కూడా చాలా టేస్టీ కర్రీ అది. ఇట్లా వంకాయ ముక్కలు ఇలా ప్రెస్ చేస్తే కలిపివ్వండి. చామగడ్డ పులుసు కూడా చాలా బాగుంటుందండి. నాది అప్పుడే మిక్సీ జార్ కొంచెం బ్లేడ్లు లూజ్ అయ్యి ఊడిపోయినాయి, లేకపోతే ఇంకా మంచిగా వచ్చేదండి సున్నపిండి. నేను చిన్న రోట్లో దంచానండి, అందుకే అట్లా వచ్చింది. మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి. అందరూ చూడండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా పంపించండి. చామ దుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని చూద్దామండి. ఇట్లా మనం చేసుకున్న చికెను వంకాయ రెడీ అయిపోయిందండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగ చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి. బాయ్.